హలో గాయ్స్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ వరల్డ్. ఈరోజు కొత్త బ్యాక్గ్రౌండ్లో వచ్చేసాను, చూసారా? ఇదేనండి మా మమ్మీ సామ్రాజ్యం, మమ్మీ కిచెన్ సామ్రాజ్యంలోకి వచ్చేసాను. ఏం లేదు, ఈరోజు రెసిపీ కాదు, జస్ట్ అలా పైన చూపించేస్తాను మీకు. ఇక్కడ కూడా మొత్తం అంతా చూపిస్తాను. మమ్మీ కిచెన్లోంచి ఇలా బయటకు వస్తే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెదర్. ఇక మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసాం. ఈరోజు నాకు డ్యూటీ ఏంటంటే కాజు పన్నీర్ కర్రీ వండమన్నాడు ఫనీ. సో దానికి ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ పన్నీర్ ముక్కలు నేను కొంచెం బ్రౌనిష్గా వేయించానండి. అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేయించుకోవచ్చు. తర్వాత కాజుని కూడా ఫ్రై చేసేసాను అనమాట. చూసారు కదా, కాజు పన్నీరు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత అదే ఆయిల్లో మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం సాల్టు పసుపు వేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ ఇందులో మీకు మా మమ్మీ తెలివి ఒకటి చూపిస్తాను, చూడండి. చూసారా గైస్, పసుపు ఎలా వస్తుందో? ఇది ఏం చేసిందంటే డబ్బాకి హోల్స్ చేస్తుంది గైస్. అంటే స్పూన్తో తీస్తే చేతికి అయిపోతుంది అంటండి. అందుకే మొత్తం అన్నిటికి హోల్స్ పెడుతుంది. జస్ట్ మనం ప్రెస్ చేస్తే చాలు. అదనమాట ఆవిడ తెలివి. ఇంకా నెక్స్ట్ టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవడమే. మాకు టమాటా ముక్క కనిపించిందంటే దాన్ని ఏర్తా కూర్చుంటారండి. అందుకే బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాం. ఇది మంచిగా మగ్గిపోవడమే అనమాట. అంతే, మగ్గేంత వరకు మంచిగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవడమే అనమాట. ఇది రెడీ అయిపోయిన తర్వాత ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు జీడిపప్పులు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలండి. తర్వాత ఇక ఫైనల్గా దీనిలో కొంచెం వాటర్ పోసుకొని కారం కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గరికి అయిపోనివ్వడమే. దగ్గరికి అయిపోయిన తర్వాత మంచి కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, మన కర్రీ కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మీకు లాస్ట్లో ఫన్నీగా చిన్న రివ్యూ కాన్సెప్ట్ కూడా షేర్ చేస్తాను, చూడండి గైస్. ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తున్నాను. సాఫ్ట్వేర్ పన్నీర్ కర్రీ తిన్నారా? రివ్యూ ప్లీజ్. కాజు పన్నీర్ నీకు తీయట్లేదమ్మా, నీకు తర్వాత. సాఫ్ట్వేర్ జీ కొంచెం బుర్ర పైకెత్తి మాకు రివ్యూ ఇవ్వండి ప్లీజ్. హలో హలో మిస్టర్, హలో మాస్టర్ సాఫ్ట్వేర్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవంటండి, అంత అత్యద్భుతంగా ఉందంట. అయితే వీఆర్ సక్సెస్. ఈవిడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపిస్తుంది కదా గైస్ మీ అందరికీ, కానీ అది నిజంగానే చూసారా గైస్ ఎంత ఓవర్ యాక్షన్ అదిగో నోట్లో వచ్చి లాలాజలం కూడా ఊరిపోతుందట గాయస్. నేను ఇది ఖచ్చితంగా పక్కా పెడతాను. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అదే మళ్ళీ లాలాజల్ ఊరిపోయి కారిపోతుందంట వాడికి. నేను గైస్ ఈ క్లిప్ మాత్రం డెఫినెట్గా నేను యాడ్ చేసి ఇప్పుడు మన సాఫ్ట్వేర్ గారు పారిపోతున్నారండి. ఈ విధంగా రోజు పన్నీర్ కర్రీతో పాటు సరదా రివ్యూ విశేషాలు కూడా జరిగాయన్నమాట. సరే, ఫన్నీగా ఉంది కదా, మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఫైనల్గా అది కూడా యాడ్ చేసేసా. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.